అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రజెంట్ మన మదనపల్లి మార్కెట్కి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. తెలుసుకునే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిందే కదా మన టార్గెట్ వచ్చేసి అంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఒక టార్గెట్కి అయితే పెట్టుకున్నాం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తరపున ఇంకో చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. సో ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పుడు మంచి అంటే లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎప్పుడు ఇస్తూనే ఉంటాను. సో మీరు ఈ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. ముల్కల్చిరు మార్కెట్ నేను మళ్ళీ రెండు యాక్షన్ అంటే మనం వీడియో అప్లోడ్ చేసిన 20 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ ధర అయితే పెరిగింది. వేలంపాట్లు పర్లేదని చెప్పొచ్చు. ముల్కల్చిరు మార్కెట్ నిన్న రెండు యాక్షన్ కూడా పర్లేదని చెప్పొచ్చు. ధర అయితే పెరిగింది. 310 రూపాయల వరకు అయితే నేను ముల్కల్చిరు మార్కెట్ అయితే జరిగింది. నేను అప్డేట్ వేయలేదు, ఎందుకంటే ఉదయం వీడియోలో అప్డేట్ ఉంటుంది కాబట్టి అనే ఉద్దేశంతో నేనైతే అప్డేట్ వేయలేదు నిన్న ఈవినింగ్ సాయంత్రం వచ్చేసి. సో ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నడితే ఈరోజు మన మదనపల్లి మార్కెట్ ఇంచుమించు నేట్లాగా ఉంది, కాకపోతే స్వల్పంగా పెరిగింది అంతే. అంటే భారీగా అతి భారీగా అని కాదు, కానీ నేనుతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. అంటే భారీగా కాదు, నేనట్లాగే తక్కువగానే ఉంది, అంటే భారీగా తక్కువగానే ఉంది. కాకపోతే నేటిపైన ఒక 5% దిగుమతి అయితే పెరిగింది. 5 ఇంకో 10% దాకా దిగుమతి అయితే పెరిగింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉండొచ్చు, ఏమి ఎట్లా చూడాలి. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీకు తక్షణం కానీ నందుక కానీ కావాలనుకుంటే ఇప్పుడు బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి. కావాలనుకునే వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి దయచేసి మన సబ్స్క్రైబర్స్కి. మెయిన్గా తక్షణ గ్రోత్ వచ్చడానికి పూత ఏమన్నా డ్రాప్ అయిపోతుంది అంటే పూత కంట్రోల్కి, అలాగే సైడ్లో కుంభలు రావడానికి యూజ్ చేస్తాము.